ఇది వచ్చేసి అప్పర్ చెస్ట్ కొలత కదా, ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా ఎక్స్ట్రా మార్క్ చేయాలన్నమాట. ఓకేనా. ఈ హాఫ్ ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా మార్క్ చేయాలి, ఇది ఒక ప్రిన్సెస్ కట్కి మాత్రమేనండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి. ఈ రోజు వీడియో వచ్చేసి ఒక ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అండి. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ని మెజర్మెంట్స్ తోటి ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది వీడియోలో చూపించబోతున్నాను. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఒరిజినల్ పీస్ అనమాట. ఇది వచ్చేసి ఒరిజినల్ పీస్, ఇది వచ్చేసి లైనింగ్ అనమాట. ఇప్పుడు వచ్చేసి ఈ ఒరిజినల్ క్లాత్ అయితే తీసి పక్కన పెట్టేస్తానండి. ఇంక ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో కూడాను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. ఓకేనా. ఇది వచ్చేసి తీసి ఫస్ట్ పక్కన పెట్టేస్తాను. ఇక్కడ చూడండి, ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అంటే అన్ని నార్మల్ క్రాస్ కట్ స్ట్రైట్ కట్ బ్లౌజులు తీసుకున్నట్టుగా లైనింగ్ తీసుకుంటే సరిపోదండి. ఓకేనా. కనీసం ఒక 1.20 1.10 సెంటీమీటర్లన్నా ఉండాలన్నమాట. అంటే మనం బ్లౌజ్ లెంత్ అండి. ఇక్కడ బ్లౌజ్ లెంత్ వచ్చేసి 15 ఇంచులు ఉంది. ఓకేనా. ఖర్చులతో కలిపి మళ్ళీ ఎక్స్ట్రా మార్క్ చేసేసుకోవాలి కదా. అందుకోసం కొత్త వాళ్ళైతే కనీసం ఒక 1.20 సెంటీమీటర్లన్నా తీసుకోండి. ఇంకా ఎల్బో హ్యాండ్స్ కాబట్టి ఖచ్చితంగా 1.20 సెంటీమీటర్లు అయితే కావాలండి. ఓకేనా. ఇక్కడ వచ్చేసి లైనింగ్ వచ్చేసి 1.20 సెంటీమీటర్లు తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి తడి పైరింగ్ చేసి పెట్టుకున్నాను. బ్యాక్ ఓపెన్ కాబట్టి ఓపెన్ సేమ్ నా వైపు ఉంది, క్లోజ్ పార్ట్ ఏమో ఆపోజిట్ అనమాట. ఓకేనండి. ఇంకా కింద వైపున ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను. నా వైపున కూడా హెచ్చు తగులు ఉన్నాయి. ఇదంతా కూర భాగం కాబట్టి ఈ విధంగా ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను. ప్లస్ ఒక పావించి ఈ విధంగా ఎక్స్ట్రా మార్క్ చేసేసుకున్నాను. ఈ పావించి దేనికంటే ఉక్సులు పట్టి కాజా పట్టి కుట్టుకోవడం కోసం అండి. ఓకేనా. ఇంక ఇప్పుడు చూడండి, బ్లౌజ్ పొడవు ఎంత అండి, 15 ఇంచులు. ఆ 15 ఇంచులకి ఒక 3/4 ఇంచ్ యాడ్ చేస్తున్నా. 3/4 ఇంచ్ యాడ్ చేసి పావు తక్కువ 16 ఇంచులకైతే బ్లౌజ్ పొడవునైతే మార్కింగ్ పెడుతున్నానండి. అదే పావు తక్కువ 16 ఇంచులు. ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుని స్ట్రైట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. ఇక్కడ చూడండి, ఖర్చులు వచ్చేసి ఒక 3/4 ఇంచ్ యాడ్ చేశాను. 3/4 ఇంచ్ దేనికంటే నడుము పట్టి కుట్టుకోవడం కోసం ఒక 1/4 ఇంచ్ అండి. షోల్డర్స్ జాయిన్ చేయడానికి ఒక హాఫ్ ఇంచ్ అనమాట. అంటే 3/4 ఇంచ్ తగ్గిపోతుంది. మనకు రెడీ అయిన తర్వాత బ్లౌజ్ 15 ఇంచులు వస్తుందండి. ఓకేనా. ఇంతవరకు అయితే క్లియర్ కదా. ఇంక ఇక్కడ చూడండి, నడుము కొలత ఎంత అండి, 28 ఇంచులు అనమాట. 28. అందులో 4వ భాగం ఎంత అండి, 7 ఇంచులు. ఓకేనా. ఇక్కడ చూడండి, ఈ పావించి ఉంది కదా, ఈ పావించి విడిచిపెట్టే మనం ఇక్కడ నడుము కొలత 4వ భాగాన్ని మార్కింగ్ పెడుతున్నాం. 7 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకున్నాను. బ్యాక్ వైపున డాట్ కోసం ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా మార్కింగ్ పెట్టేసుకున్నానండి. ఓకేనా. ఇక్కడ నడుము కొలత 4వ భాగానికి 1 ఇంచ్ యాడ్ చేద్దామండి. ఇది ఏంటి, అప్పర్ చెస్ట్ కొలత అనమాట. ఓకేనా. మీ దగ్గర అప్పర్ చెస్ట్ కొలత ఉంది కాబట్టి ఇక్కడ వచ్చేసి నేను 32 ఇంచులకైతే మార్కింగ్ పెట్టేస్తున్నాను. 32, అందులో 4వ భాగం ఎంత అండి, 8 ఇంచులు. ఇక్కడ నేను 8 ఇంచులకైతే మార్కింగ్ పెడుతున్నాను. ఈ 8 ఇంచులు అనేది చూడండి, ఈ పావించి విడిచిపెట్టే మనం అప్పర్ చెస్ట్ ని కూడా మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఓకేనా. ఇక్కడ చూడండి, ఈ విధంగా స్ట్రైట్‌గా అయితే ఒక లైన్ డ్రా చేయాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ప్లస్ ఖర్చు అనమాట. ఓకేనా. ఇక్కడ నేను ఈ కొలతలు ఏంటనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు కదా. ఇక్కడ చూడండి, బ్లౌజ్ పొడవు 15 ఇంచులు, నడుము కొలత 28 ఇంచులు, మిడిల్ చెస్ట్ 34 ఇంచులు, చంక రౌండ్ 15 ఇంచులు, బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 9 ఇంచులు, ఫ్రంట్ పొడవు 13 ఇంచులు. ఇది అపెక్స్ పాయింట్ అండి. షోల్డర్ దగ్గర నుంచి అపెక్స్ పాయింట్‌కు లెంత్ వచ్చేసి 11 ఇంచులు అనమాట. ఓకేనా. ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 6.5 ఇంచులు, హ్యాండ్ పొడవు 12.5 ఇంచులు, హ్యాండ్ లూజ్ వచ్చేసి 10 ఇంచులు అనమాట. ఓకేనా. ఇంతవరకు అయితే క్లియర్ కదా. ఇక్కడ మీకు అప్పర్ చెస్ట్ కొలత ఒకవేళ మెజర్మెంట్స్ దగ్గర నుంచి తీసుకోకపోతే నడుము కొలత 4వ భాగానికి 1 ఇంచ్ యాడ్ చేసి ఇక్కడ అప్పర్ చెస్ట్ కొలత అయితే మార్కింగ్ పెట్టండి. ఇంక ఈ మిడిల్ చెస్ట్ అనేది మనం బ్యాక్ పార్ట్‌లో ఎక్కడ యూజ్ చేయమండి. ఓకేనా. ఇంక ఇక్కడ చూడండి, ఇంతవరకు అయితే క్లియర్ కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి చూస్తే ఎంత ఉంది, 8 ఇంచులు. అందులో సగం ఎంత అండి, 4 ఇంచులు. ఈ విధంగా అయితే మార్కింగ్ పెడుతున్నా. అదే 4 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమేనండి. ఓకేనా. ఇక్కడ వచ్చేసి మనము బ్యాక్ వైపున డాట్‌కి ఎంత విడిచిపెట్టాము, 1 ఇంచ్ కదా. ఇటువైపున హాఫ్ ఇంచు, ఇటువైపున హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇంకా బ్యాక్ వైపున డాట్ పొడవు వచ్చేసి ఒక 3.5 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నానండి. మార్కింగ్ పెట్టుకున్నట్టుగా ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. ఓకేనా. ఈ సైడ్ అండి, ఈ కుట్టుపడే దగ్గర వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ పెట్టేయాలి. ఇక్కడ కదా డాట్ కుట్టేస్తాము, ఇక్కడ నుంచి ఈ హాఫ్ ఇంచ్‌లోకి ఈ విధంగా కలిపేయాలండి. ఇది ప్రిన్సెస్ కట్ అయినా, స్ట్రెయిట్ కట్ అయినా, క్రాస్ కట్ అయినా, బ్యాక్ పార్ట్ అయితే ఇదే పద్ధతిలోనే ఉంటదండి. కాపోతే ఇక్కడ బ్యాక్ ఓపెన్ కాబట్టి ఈ విధంగా ఒక పావించు ఉక్సులు పట్టి, కాజా పట్టి కోసం మార్కింగ్ పెట్టుకున్నాం అంతే అనమాట. ఓకేనా. సేమ్ ఇదే మెథడ్. బ్యాక్ పార్ట్ క్రాస్ కట్‌కి, స్ట్రెయిట్ కట్‌కి, ఇంకా హై నెక్‌కి దేనికైనా ఇదే మెథడ్‌లో కట్ చేస్తాం అనమాట. ఓకేనా. ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎందుకు మార్కింగ్ పెట్టుకున్నామండి, ఈ సైడ్ వచ్చేసి మనకి ఎటువంటి ముడతలు రావు. ఇంకా బ్లౌజ్ కుట్టుకొని వేసుకున్న తర్వాత ఈ ఖర్చు కూడా బయటకి రాదండి. అందుకోసం ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ అయితే ఈ విధంగా క్రాస్ తీయాలి ఈ కుట్టుబడే దగ్గర. ఇక్కడే కుట్టుబడుతది. ఇంక అందులో ఏ డౌట్ లేదనమాట. ఓకే. ఇంతవరకు అయితే క్లియర్ కదా. ఇక్కడ చూడండి, ఫుల్ షోల్డర్ వచ్చేసి 5 ఇంచులనమాట. ఇక్కడ గమనించండి, ఈ పావించుని విడిచిపెట్టే నేను 5 ఇంచులకి మార్కింగ్ పెడుతున్నాను. ఓకే. ఈ పావించ్ అనేది కలపకూడదు. అదే 5 ఇంచులు. ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. ఓకేనా. ఇక్కడ వచ్చేసి నెక్ వచ్చేసి ఒక 2 ఇంచులకి మార్కింగ్ పెడుతున్నా. ఇంకా డీప్ ఎంత అండి, మనకు రెడీ అయిన తర్వాత కావాల్సింది 9 ఇంచులు కదా. 9 ఇంచులకి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేద్దాం.
హాఫ్ ఇంచ్ యాడ్ చేసి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నాం. 9:30 ఇంచులు ఇటు వైపున కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రైట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. ఇంకా కింద వైపున బ్రాడ్ వచ్చేసి 2:30 ఈ పావించి విడిచిపెట్టే మనము ఇక్కడ బ్రాడ్ మార్కింగ్ పెట్టాలి. 2:30 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా స్ట్రైట్‌గా అయితే ఒక లైన్ డ్రా చేయాలండి. ఓకేనా? ఇక్కడ వచ్చేసి ఒక పావించి ఈ విధంగా డౌన్‌కి మార్క్ చేస్తున్నా. ఈ విధంగా నెక్ వైపున ఒక పావించి డౌన్‌కి మార్క్ చేయడం వల్ల నెక్ వైపున నొక్కి పెట్టుకొని షోల్డర్స్ చారవండి అందుకోసం. ఈ విధంగా షోల్డర్‌లోకి కలిపేయాలనమాట. ఓకేనా? ఇక బ్యాక్ వైపున వచ్చేసి రౌండ్ నెక్కే కాబట్టి ఈ విధంగా అయితే రౌండ్ షేప్ ఇచ్చేయడమేనండి. ఓకేనండి. ఇప్పుడు వచ్చేసి చంకడౌన్ దగ్గరికొస్తాం. చంకడౌన్ వచ్చేసి 5:30 ఇంచులకైతే మార్కింగ్ పెట్టేసుకుంటున్నాం. ఫస్ట్ ఒక 5:30 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకొని మనకి కావాల్సిన చంకడౌన్ ఎంత 15 ఇంచులు కదా! 15 ఇంచులు ఉందా? ఈ 5:30 ఇంచులకి మార్కింగ్ పెట్టడం వల్ల ఎక్కువ ఉందా? తక్కువ ఉందా? అనేది చెక్ చేసుకుందాం. ఓకేనా? ఎక్కువ తక్కువ వస్తే ఏ విధంగా అడ్జస్ట్ చేయాలి? ఈ కస్టమర్‌కి ఉండేటట్టుగా చంకడౌన్ ఏ విధంగా తిప్పారని కూడా చెప్తానండి. ఈ విధంగా ఫస్ట్ 5:30 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా! ఈ కార్నర్ దగ్గర నుంచి ఇది చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి ఒక 1 ఇంచుకి మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా ఈ లైను, ఈ లైను, ఈ మార్కింగ్ టచ్ అయ్యే విధంగా ప్లేస్ చేసేసుకొని స్కేల్‌ని ఈ విధంగా అయితే రౌండ్ షేప్ ఇచ్చేయాలండి. ఓకేనా? ఇప్పుడు 30 30 కంటే తక్కువ నడుము సైజ్ ఉండే వాళ్ళకి ఈ కార్నర్ దగ్గర నుంచి 1 ఇంచ్ క్రాస్ తీయమంటాను. 30 తర్వాత నడుము సైజ్ ఉండే వాళ్ళకి ఈ కార్నర్ దగ్గర నుంచి 1.5 ఇంచ్ క్రాస్ తీయమంటానండి. ఓకేనా? ఇప్పుడు ఈ కస్టమర్‌కి 1.5 ఇంచ్ పెట్టారనుకోండి, ఇంత క్లాత్ మిగిలిపోతది. ఇంత క్లాత్ మిగిలిపోయి ఇక్కడ లూజ్‌లాగా కనపడుతది. ఒక బుడగలాగా కనపడతదనమాట. ఈ బుడగలాగా ఇక్కడ చంక దగ్గర కనపడిందంటే మీరొచ్చేసి ఈ డిస్టెన్స్ తగ్గించాలని. కానీ ఇక్కడ ముడతలా కనపడుతుందంటే 2 రకాల ముడతలనమాట. ఒకటి లూజ్ వల్ల ముడతలా కనిపిస్తుందా? లేతే టైట్ వల్ల ముడతలా కనిపిస్తుందనేది మీరు చెక్ చేసుకోవాలి. లూజ్ వల్ల ఇక్కడ ఒక బుడగలాగా ముడత కనిపిస్తుంది అంటే ఈ డిస్టెన్స్ తగ్గించాలి అనేసి. లేదు ఒక్కోసారి సన్న సన్న ముడతలొస్తాయన్నమాట. సన్న సన్న ముడతలు ఎందుకొస్తాయంటే ఈ చంక పట్టేయడం వల్ల గూడా చంక టైట్‌గా ఉండడం వల్ల గూడాను సన్న సన్న ముడతలొస్తాయన్నమాట. ఓకేనా? ముడత అనేది దేనివల్ల వస్తున్నాయని తెలుసుకోండి. బుడగలాగొస్తే ఇది ఈ డిస్టెన్స్ తగ్గించండి. లేదు సన్న సన్న ముడతలొస్తున్నాయి అంటే అది చంక రౌండ్ వాళ్ళకి తగినంత లేదనమాట. తగినంత లూజ్ లేదు. చంక రౌండ్ పట్టేయడం వల్ల సన్న ముడతలొస్తాయి. ఓకేనా? ఇంతవరకే తెలియదు గదా! ఇంకిప్పుడొచ్చేసి మనకంటూ ఒక మెథడ్ ఉంది గదా! చంక రౌండ్ కొలవడానికి. అదేంటంటే షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసుకొని మనం ఎంత గ్యాప్ తోటి హ్యాండ్‌ని జాయిన్ చేసేస్తామండి హాఫ్ ఇంచ్ అనమాట. ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేయాలి. ఎక్కడి వరకు ఈ అప్పర్ చెస్ట్ కొలత వరకేనండి. ఇదంతా ఖర్చు మనకవసరం లేదు. ఇప్పుడు ఈ మార్కింగ్ మీద కొలవాలి. నాకెంతొస్తుంది? ఒక పావించి ఎక్స్‌ట్రా వస్తుంది. నాకు కావాల్సిందెంత 7:30 ఇంచులు. కాకపోతే ఇది పావు తక్కువ 8 ఇంచులొస్తుందనమాట. ఒక పావించు ఈ విధంగా పైకి మార్క్ చేసేసుకుంటున్నా. ఈ విధంగా పైకి మార్క్ చేసేసుకొని, మళ్ళీ కార్నర్ దగ్గర నుంచి మళ్ళీ ఈ కార్నర్ దగ్గర నుంచి 1 ఇంచ్‌కి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని, ఈ విధంగా అయితే రౌండ్ షేప్ ఇచ్చేయాలండి. ఓకేనా? ఈ కస్టమర్‌కి ఉండే చంక రౌండ్ తెప్పించేంత వరకు ఇదే పద్ధతిని ఫాలో అవ్వాలనమాట. మళ్ళీ సేమ్ ఇంతకు ముందులాగే షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచి పెట్టేసుకొని, హ్యాండ్ జాయిన్ చేయడానికి మనం ఎంత గ్యాప్ తోటి హ్యాండ్ జాయిన్ చేస్తాము? హాఫ్ ఇంచ్ కదా! ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేయాలి. మార్కింగ్ పెట్టేసి ఇప్పుడు ఈ మార్కింగ్ మీద కొలవాలండి. ఒక గీత ఎక్కువొచ్చినా ప్రాబ్లమ్ లేదు గానీ, తక్కువైతే రాకూడదనమాట. తక్కువొచ్చిందనుకోండి చంక పట్టేస్తది. చూడండి 7:30 అయితే కరెక్ట్‌గా ఉంది. అంటే నాకొచ్చేసి ఇంకా పైనుంచొచ్చేసి పావు తక్కువ 5:15 పెట్టినప్పుడు ఈ కస్టమర్‌కి 15 ఇంచులొచ్చిందనమాట. ఓకేనండి. నాకైతే కరెక్ట్‌గా వచ్చేసిందనమాట 15 ఇంచులు. ఓకేనా. ఏంటి 5:15 ఇంచు పెట్టడం వల్ల నాకైతే కరెక్ట్‌గా వచ్చింది. కొంతమందికి పావు తక్కువ 8 ఇంచులు కావాల్సొస్తది ఇదే కస్టమర్‌కి. అప్పుడేం చేయాలి 5:30 ఇంచులు పెడితే సరిపోతది. అంటే ఈ ఒకే నడుము కొలత ఉండే వాళ్ళందరికీ చంక రౌండు ఇక్కడ 15 ఇంచులే ఉండబడలేదు. ఓకేనా. కొంతమందికి 14 కూడా ఉంటది. ఇదే నడుము కొలతకి 14 ఉంటది. అప్పుడేం చేస్తారండి పైనుంచి ఒక 5 ఇంచులు పెట్టినప్పుడు ఆ కస్టమర్‌కి సరిపోతదనమాట. ఈ విధంగా నడుము కొలతను బట్టి చంక రౌండ్ అనేది మారిపోతా ఉంటది. ఓకేనా. చంక రౌండ్ ఎక్కువుంటే ఏ విధంగా అడ్జస్ట్ చేయాలి? తక్కువుంటే ఏ విధంగా అడ్జస్ట్ చేయాలనేదైతే మీకైతే ఈ వీడియోలో అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా. ఇదే పద్ధతండి. బ్యాక్ పార్ట్ క్రాస్ కటింగ్ అయినా ఇదే పద్ధతి. అన్ని వీడియోల్లో కూడా చూసారు కదా మీరు. బ్యాక్ పార్ట్‌ని ఏ విధంగా కట్ చేస్తాను. సేమ్ అదే మెథడ్ కాకపోతే ఇది బ్యాక్ ఓపెన్ అంతే తేడా. అంటే ఇక్కడ బ్యాక్ వైపున డాట్‌కి ఈ కుట్టుబడి దగ్గర ఇప్పుడే రన్నర్‌తో మార్క్ చేసేసుకుంటే మనం కుట్టుకునేటప్పుడు ఈజీ ఉంటదండి అందుకోసం. ఇక్కడే కుట్టు పడతది. ఇంక అందులో ఏ డౌటు లేదు. ఇప్పుడు మార్క్ చేసినట్టుగా కట్ చేసేయడమే. ఇక్కడ చూడండి మార్క్ చేసుకున్నట్టయితే కట్ చేశాననమాట. ఓకేనా. ఇప్పుడొచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందామండి. ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం బ్యాక్ పార్ట్‌ని తీసుకొచ్చేసి ఈ విధంగా స్ట్రెయిట్‌గా ప్లేస్ చేసి మొత్తం ఔట్‌లైన్ అయితే డ్రా చేశాను. ఇక్కడొచ్చేసి బ్యాక్ పార్ట్‌లో ఉక్సులు పట్టీకి, కాజా పట్టీ కోసం ఒక పావించ్ ఎక్స్‌ట్రా విడిచిపెట్టాం గదా! ఈ పావించు ఇటువైపున మన వైపు ఉండేటట్టుగా చూసుకొని ఆ తర్వాత మార్కింగ్ పెట్టాలి. ఈ పావించుతో కలిపైతే మనం బ్యాక్ పార్ట్‌ని అయితే ప్లేస్ చేయకూడదండి. ఓకేనా. మీరు గమనిస్తున్నారు కదండీ! ఓకేనా. ఈ విధంగా మొత్తం ఔట్‌లైన్ డ్రా చేశాం గదా! ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఈ షోల్డరు, ఈ చంకని ఇప్పుడు కట్ చేసేసుకుందాం.
ఓకేనా. ఇక్కడొచ్చేసి ఒక పావించి డౌన్ పెట్టాం కదా! పావించి అనేది ఫ్రంట్ నెక్‌కి, బ్యాక్ నెక్‌కి కలిపి తీసినప్పుడే ఫ్రంట్ పార్ట్‌కి, బ్యాక్ పార్ట్‌కి కలిపి తీసినప్పుడే మనకొచ్చేసి నెక్ వీపుని పట్టుకొని షోల్డర్స్ చారవండి. ఓకేనా. ఇక్కడొచ్చేసి ఈ అప్పర్ చెస్ట్ కొలత ఒకటి కావాలండి బ్యాక్ పార్ట్ నుంచి. ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకున్నాం. ఓకేనా. ఇంకిప్పుడొచ్చేసి బ్యాక్ పార్ట్ అయితే పని లేదు. ఓకేనా. ఫ్రంట్ క్లోజ్ పార్ట్ కాబట్టి క్లోజ్ పార్ట్ ఏమో మన వైపే ఉండాలండి. ఇప్పుడొచ్చేసి బ్యాక్ పార్ట్‌ని తీసేసి పక్కన పెట్టేస్తున్నా. మొత్తం ఎంతుందో ఈ బ్యాక్ పార్ట్ అంతా అవుట్‌లైన్ డ్రా చేశాను. ఇంకిక్కడి నుంచి గమనిస్తే మీకు అర్థమవుతదండి. ఫస్ట్ ఇక్కడ చంకలో తీద్దామండి. ఈ విధంగా అయితే చిన్న సైజే కాబట్టి మరీ హాఫ్ ఇంచ్ అవసరం లేదు. ఒక గీత తక్కువ. ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడి నుంచి ఈ విధంగా అయితే చంకలోకి తీయాలండి. ఓకేనా. ఇంకిక్కడ చూడండి ఫ్రంట్ నెక్ డీప్ అంతా మార్క్ చేసుకున్న తర్వాత మనం కింద పట్టుకెళ్ళిపోదాం. ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి దీనికి 6.5 ఇంచులనమాట. అదే 6.5 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. ఓకేనా. పైన 2 ఇంచులు కదా నెక్ వెడల్పు. ఇక్కడొచ్చేసి 2.5 ఇంచులకి మార్కింగ్ పెడుతున్నా. ఓకేనా. ఇంకిక్కడి నుంచి ఇక్కడికి స్ట్రెయిట్‌గా కలిపేయడమేనండి. ఓకేనా. ఫ్రంట్ వచ్చేసి యూ నెక్, యూ నెక్ అండి. ఈ విధంగా ఈ కార్నర్‌లో ఈ విధంగా కర్వ్ ఇచ్చేయడమే. ఓకేనా. పైన ఎంత పెట్టామో నెక్ వెడల్పు అంతే పెట్టకూడదండి ఇక్కడ కింద వైపున నెక్‌కైతే. ఫ్రంట్ నెక్ డీప్‌కొచ్చేసరికి. ఈ విధంగా పెట్టడం వల్ల నెక్ క్లోజ్ చేసినట్టు, లాగినట్టు ఉంటది. ఎందుకంటే ఇది క్రాస్ కట్ కాదు కాబట్టి. ఓకేనా. ఇది స్ట్రెయిట్ కట్ కాబట్టి ఈ విధంగా పైన ఎంత పెట్టామో కనీసం ఒక హాఫ్ ఇంచు ఈ విధంగా కింద వైపున బ్రాడ్ పెట్టాలి. ఓకేనా. ఇదొకటే గుర్తుపెట్టుకోండి. ఇంకిక్కడొచ్చేసి ఫస్ట్ ఈ సైడ్ ఇది బ్యాక్ పార్ట్ ఖర్చుతో కలిపి మార్కింగ్ కదా! ఇక్కడి నుంచి ఒక 1 ఇంచ్ ఎక్స్‌ట్రా మార్కింగ్ పెట్టేసుకుంటున్నా. మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా స్ట్రెయిట్‌గా కలిపేసేయడమే. ఇది గుర్తుపెట్టేసుకోండి. ఈ విధంగా ఎందుకు అనేది తర్వాత చెప్తాను. ఈ విధంగా మార్కింగ్ పెట్టేయాలి. ఇంకిప్పుడు చూడండి. ఫస్ట్ కింద వైపున ఒక హాఫ్ ఇంచు. ఇక్కడొచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ వచ్చేసి ఈ విధంగా ఎక్స్‌ట్రా మార్కింగ్ పెట్టేయాలి. ఓకేనా. ఇది బ్యాక్ పార్ట్ పొడవు కంటే ఫ్రంట్ ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా ఎక్కువ మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. ఓకేనా. ఇంకిక్కడ గమనించండి. మనకెంతండి అపెక్స్ పాయింట్ 11 ఇంచులు. 11 ఇంచుల్ని ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకున్నాం. మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా అడ్డంగా ఒక లైన్ డ్రా చేయడమే. ఓకేనా. ఫ్రంట్ పొడవు ఎంతండి? 13 ఇంచులు. 13 ఇంచులకి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా మార్కింగ్ పెట్టేసుకుంటున్నా. ఎందుకు? మనకి కింద వైపున ఏం షేప్ పట్టీలు జాయిన్ చేసేది లేదు. మనకు షోల్డర్స్ జాయిన్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ తగ్గిపోతది గదా! అందుకోసం పై వైపున మాత్రమే ఒక హాఫ్ ఇంచు యాడ్ చేసేసుకొని 13.5 ఇంచులకైతే ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటున్నా. మార్కింగ్ పెట్టుకున్నట్టుగా ఈ విధంగా అడ్డంగా ఒక లైన్ డ్రా చేయడమే. ఓకేనా. ఇంకిప్పుడు చూడండి. మనకెంతండి మిడిల్ చెస్ట్ కొలత 34. 34 అంటే పదో భాగం ఎంత? 3.4 అట్లా వస్తది. మీరు కన్‌ఫ్యూజ్ అవుతారు కాబట్టి నేను 3.5 తీసుకుంటున్నా. ఓకేనా. అట్లా మనం టేప్‌లో చూడటం కష్టమవుతది కాబట్టి 33 ఇంచులు, 34 ఇంచులంటే మనం కన్‌ఫ్యూజ్ అవుతాం కాబట్టి టేప్‌లో చూసుకోవడం. అందులో పదో భాగం వచ్చేసి 3.5గా ఇక్కడ మార్కింగ్ పెట్టేసుకుంటున్నా. ఓకేనా. అప్పర్ చెస్ట్ ఎంతుందో సారీ మిడిల్ చెస్ట్ అండి. మిడిల్ చెస్ట్ ఎంతుందో, మిడిల్ చెస్ట్ పదవ భాగం ఇక్కడ మార్కింగ్ పెట్టేయాలి. 34 అందులో పదవ భాగం ఇక్కడ నేను 3.5 ఇంచులకి మార్కింగ్ పెడుతున్నాను. దీనికి ఒక హాఫ్ ఇంచు ఎక్స్‌ట్రా మార్కింగ్ పెట్టాలి. అప్పుడు ఎంతవుతది? 4 ఇంచులు. ఇక్కడ 4 ఇంచులు వచ్చింది కదా! ఒక హాఫ్ ఇంచ్ తగ్గించేసుకొని ఇక్కడ ఒక 3.5 ఇంచులకైతే మార్కింగ్ పెట్టేయాలి. ఈ 3.5 దగ్గర నుంచి 4 ఇంచుల మార్కింగ్ ఉంది కదా! ఇక్కడి వరకు స్ట్రెయిట్‌గా కలిపేయడమేనండి. ఇక్కడ మిడిల్ చెస్ట్ పదవ భాగం ఎందుకు మార్క్ చేశారు? దానికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎందుకు మార్క్ చేశారు అని మీకు డౌట్ రావచ్చు. కట్ చేయడం అయితే ఇక్కడ కట్ చేసేస్తామండి. కుట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడికొస్తది. అందుకోసం. అందుకోసం మిడిల్ చెస్ట్ ఉంటే కరెక్ట్‌గా వస్తది. మనకు బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా చాలా పర్ఫెక్ట్‌గా ఉంటదండి. అందుకోసం మిడిల్ చెస్ట్ కూడా ప్రిన్సెస్ కట్‌కి తీసుకోవాలి. ఇంకా ఫ్రంట్ పొడవు కూడా ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే మనకి ఫిట్టింగ్ చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా ఉంటది. ఓకేనండి. ఈ మిడిల్ చెస్ట్ పదో భాగాన్ని ఇక్కడ మార్కింగ్ పెట్టుకున్నాను. దానికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా మార్కింగ్ పెట్టేసుకున్నా. కట్ చేయడం ఎక్కడ కట్ చేస్తాం, కుట్టిన తర్వాత మనకిక్కడికొస్తది అందుకోసం. ఓకేనా. ఇంకిప్పుడు చూడండి. ఇక్కడ డాట్ వచ్చేసి ఒక 2 ఇంచులకైతే మార్కింగ్ పెట్టేసుకుంటున్నా. ఇంకిక్కడి నుంచి ఇక్కడి వరకు స్ట్రెయిట్‌గా కలిపేయడమే. ఒక లైన్ డ్రా చేయడమే. ఓకేనండి. ఇదంతా షేప్ పట్టి భాగం అన్నట్టు. మనకి ఇక్కడికే కదా చెస్ట్ ఉంటది. చెస్ట్ ఇక్కడికుంటది కాబట్టి ఇదంతా షేప్ పట్టి భాగం అన్నట్టు. ఓకేనండి. అందుకోసం ఇక్కడి వరకే మార్కింగ్ పెట్టేయాలన్నమాట. ఇంకిక్కడి నుంచి చూడండి. ఈ స్కేల్ ఉంది గదా! స్కేల్ తోటి ఇక్కడి నుంచి ఈ విధంగా ఇక్కడికి కలిపేయాలన్నమాట. ఓకేనా. ఇంకిక్కడి నుంచి ఇక్కడికి స్ట్రెయిట్‌గా కలపకూడదండి. స్ట్రెయిట్‌గా కలిపితే మనకి ఇక్కడ పొడుచుకున్నట్టు పొడుచుకొచ్చినట్టు ఉంటదన్నమాట. అట్లా ఉండకూడదు. ఇక్కడ చూడండి.
ఈ విధంగా షేప్ ఇవ్వాలన్నమాట. ఓకేనా? ఈ చెస్ట్ భాగం అనేది ఎలా ఉంటదో అట్లా రౌండ్ షేప్ ఇవ్వాలండి. మీకు కరెక్ట్‌గా రాకపోతే 1కి 2 సార్లు ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా? చూసారు కదండీ! ఈ భాగం అంతా ఎట్లుందో. అంతేగాని ఇట్లా స్ట్రెయిట్‌గా అన్నారనుకోండి ఇక్కడ ఖచ్చితంగా ఒక కూసులాగా పొడుచుకున్నట్టు ఉంటది. వేసుకున్నప్పుడు కూడా కంఫర్ట్‌గా అనిపించదు. అందుకోసం. ఓకేనండి? ఇంతవరకైతే అర్థమైంది కదా! కట్ చేయడం ఇక్కడ కట్ చేస్తాం. కుట్టిన తర్వాత ఇక్కడికొస్తది. ఓకేనండి? ఇంక ఇక్కడి నుంచి ఇక్కడికి కలిపేయాలన్నమాట. ఇది కదా బ్యాక్ పార్ట్ మార్కింగు. ఇక్కడి నుంచి బ్యాక్ పార్ట్‌లోకి కలిపేయాలండి. ఇంకిక్కడ చూడండి. నడుము కొలత ఎంతనేది ఇప్పుడు మార్కింగ్ పెట్టట్లేదు. ఈ కస్టమర్ వచ్చేసి కింద వైపు నడుము వైపున వచ్చేసి స్ట్రెయిట్‌గానే అడిగారనమాట. కొంతమందొచ్చేసి ఈ విధంగా షేప్ అడుగుతారు. ఇక్కడ నుంచి ఒక 1 ఇంచు, 1.5 ఇంచు వరకైనా మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా షేప్ ఇయొచ్చు. ఈ విధంగా షేప్ అడిగినా నేనైతే ఇప్పుడు కట్ చేయనండి. నేను కుట్టుకునేటప్పుడే ఈ విధంగా కట్ చేసుకుంటాను. ఈ విధమైన షేప్ అడిగితే. ఓకేనా? ఇది ఎందుకు అంటే ఇక్కడ కుట్టిన తర్వాత కొంచెం మనకి అటు ఇటు జరుగుతది. కొంచెం ఎక్సెస్ భాగం గూడా వస్తదనమాట. కుట్టిన తర్వాత చివరనొచ్చేసి మనం కుట్టే విధానంలో కొంచెం క్లాత్ గూడా కిందకి రావడం అట్లా జరుగుతదండి. అదంతా కట్ చేసుకొని మనం ఈ షేప్‌ని కట్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్‌గా ఉంటదనమాట. ఇది స్ట్రెయిటే అడిగారు కాబట్టి నేనైతే కట్ చేయట్లేదు. ఇంకొకటి ఇంతవరకైతే క్లియర్ గదండీ కింద వైపున. ఇంకా బ్యాక్ పార్ట్‌లో ఇక్కడ గదా ఇక్కడ కట్ చేస్తాము. కుట్టిన తర్వాత ఇక్కడికొస్తది గదా! ఇక్కడి నుంచి బ్యాక్ పార్ట్ మార్కింగ్ గదా ఇది. ఈ మార్కింగ్‌లోకైతే కలిపేసాను. ఇంక ఇదొచ్చేసి అప్పర్ చెస్ట్ కొలత గదా! ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా ఎక్స్‌ట్రా మార్క్ చేయాలనమాట. ఓకేనా? ఈ హాఫ్ ఇంచు ఎందుకు ఎక్స్‌ట్రా మార్క్ చేయాలి? ఇది ఒక ప్రిన్సెస్ కట్‌కి మాత్రమేనండి. ఇంకా క్రాస్ కట్ వీటన్నిటికి గూడాను అప్పర్ చెస్ట్ కొలత ఎక్కడుంటే బ్యాక్ పార్ట్‌లో, ఫ్రంట్ పార్ట్‌లో గూడా అక్కడే ఉంటది. అక్కడే కుట్టు పడుతది అని చెప్తాను. ఒక ప్రిన్సెస్ కట్‌లో మాత్రమే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా మార్క్ చేసేసుకుంటాం. ఎందుకు మార్క్ చేసుకుంటామంటే ఇక్కడ చూడండి. కట్ చేయడం అయితే ఇక్కడ కట్ చేస్తాం గదా! కుట్టేటప్పుడు హాఫ్ ఇంచ్ గ్యాప్ తగ్గిపోద్ది. అంటే 1 ఇంచ్ తగ్గిద్ది. 1 ఇంచ్ అనేది ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ లెవెల్ చేసేస్తది ఒక హాఫ్ ఇంచు. ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడ చంకలో తీసాం గదా! ఈ హాఫ్ ఇంచ్ లెవెల్ చేస్తా. అందుకోసం అప్పర్ చెస్ట్ కొలత ఎక్కడుందో దానికంటే ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా ఎక్స్‌ట్రా మార్క్ చేసేసుకోవాలి. కానీ ఎందుకు అని ఒక రీజన్ చెప్తే మీకు అర్థమవుతది గదా! అందుకోసం చెప్పానండి. ఇంకిప్పుడొచ్చేసి ఇక్కడ కుట్టు పడతది. ఇక్కడే చంక వైపున కుట్టు పడతది. నేనింకా ఇక్కడ నీకు నడుము కొలత నాలుగో భాగం మార్కింగ్ పెట్టలే. ఇక్కడ నుంచి చూస్తే ఎంతుంది? అంటే కట్ చేయడం ఇక్కడ కట్ చేస్తాం గదా! కుట్టిన తర్వాత మనకి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడికొస్తది. అందుకని నేను ఇక్కడి నుంచి ఇక్కడికి కొలిచాను. కట్ చేయడం ఇక్కడ కట్ చేస్తాము. కుట్టిన తర్వాత మనకి ఇక్కడికొస్తది గదా! ఇంకా 3 ఇంచులు ఇక్కడి నుంచి చూస్తే నడుము కొలత నాలుగో భాగం ఇక్కడికొచ్చిందనమాట. అంటే ఇంకా ఇక్కడి నుంచి ఇక్కడికి స్ట్రెయిట్‌గా కలిపేయడమేనండి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మాత్రమే రన్నర్‌తో మార్కింగ్ పెట్టాను. ఇక్కడంతా గూడా రన్నర్‌తో మార్కింగ్ పెట్టలేదు. ఎందుకంటే ఇక్కడ కుట్టే విధానంలో ఒక గీత ఎక్కువ, తక్కువ గూడా మనం కుట్టేస్తామండి. అందుకోసం ఇది మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఈ నడుము కొలత నాలుగో భాగాన్ని ఈ ఫ్రంట్ పార్ట్‌కి మార్కింగ్ పెట్టుకోవాలి. ఓకేనా? మార్కింగ్ పెట్టేసుకొని ఇంక అక్కడి నుంచి ఈ అప్పర్ చెస్ట్ రన్‌తో మార్కింగ్ ఉంది గదా! అక్కడి వరకు ఈ విధంగా స్ట్రెయిట్‌గా డ్రా చేయాలి లైన్. ఆ తర్వాత సైడ్స్ జాయిన్ చేయాలండి. కానీ ఇది ఏంటనేది గూడాను మీరు స్టిచ్చింగ్ వీడియో గూడా పెడతాను గాబట్టి మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకండి. మీరు ఖచ్చితంగా స్టిచ్చింగ్ వీడియో పెడతాను. అప్పుడు మీకు అర్థమవుతది. ఓకేనా? ఇక్కడ ఎందుకు 1 ఇంచ్ ఎక్స్‌ట్రా మార్క్ చేశానంటే, ఇక్కడ 1 ఇంచ్ మనకు తగ్గిపోతది గదా! అందుకోసం ఈ ఖర్చు కాకుండా ఒక 1 ఇంచ్ ఎక్స్‌ట్రా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకుంటామనమాట. ఓకేనా? ఇక్కడ గూడా కొంచెం ఎక్సెస్ ఒస్తదండి. ఆ ఎక్సెస్ భాగాన్ని సైడ్స్ జాయిన్ చేసిన తర్వాత కట్ చేసేసుకోవచ్చు. దానివల్ల ఏ ప్రాబ్లమ్ ఉండదనమాట. ఓకేనండి? మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకిక్కడొచ్చేసి రన్నర్‌తో మార్కింగ్ పెట్టుకున్నాం గదా! ఇదొక్కటే. ఇంకిప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయడమేనండి. ఇక్కడ చూడండి మార్క్ చేసినట్టుగయితే కట్ చేశాననమాట. ఓకేనా? ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది గదా! ఇప్పుడొచ్చేసి హ్యాండ్స్ అండి. హ్యాండ్స్‌ని కట్ చేసుకున్నప్పుడు ఈ విధంగా చివరన క్లాత్ ఉంది గదా! ఈ క్లాత్‌నొచ్చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఆ! కింద వైపున ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేద్దామండి. మనకెంతండి హ్యాండ్ పొడవు 12.5 అనమాట. ఆ 12.5 ఇంచులకి ఒక ముప్పావు ఇంచ్ యాడ్ చేద్దాం. ఓకేనా? 12.5కి ఒక ముప్పావు ఇంచ్ యాడ్ చేస్తే ఎంతవుతది? 13.5 ఇంచ్ అనమాట. అదే 13.5 ఇక్కడ గూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయండి. ఓకేనా? ఇంకిక్కడొచ్చేసి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఒక 5 ఇంచులండి. ఒక 5 ఇంచులకైతే మార్కింగ్ పెట్టాను. 10 ఇంచులు కదా! అందులో సగం 5 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఇంకిక్కడ హ్యాండ్ డౌన్ వచ్చేసి ఒక 3 ఇంచులకి మార్కింగ్ పెట్టేస్తున్నా. మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా అయితే ఒక లైన్ డ్రా చేశా. చంక రౌండ్ ఎంత?
7:30, 15 కదా! అందులో సగం ఎంతండి? 7:30 ఇంచులు. ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకొని, ఇంక ఈ చంక లూజ్ దగ్గర నుంచి ఈ హ్యాండ్ లూజ్ వరకు ఇలా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేశాను. ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసామా ప్లస్ ఖర్చనమాట. ఇక్కడి నుంచి వచ్చేసి ఒక 2 ఇంచులకైతే ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని, అంటే ఈ 2 ఇంచుల దగ్గర నుంచి చంక లూజ్ వరకు కూడాను ఈ విధంగా కలిపేయాలి. ఓకేనా? ఇక్కడ చూడండి. ఇక్కడొచ్చేసి ఒక పావించు ఈ విధంగా డౌన్‌కి మార్క్ చేయాలి. ఇక్కడి నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఒక హాఫ్ ఇంచ్‌కి మార్కింగ్ పెట్టేసుకొని, ఈ హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి ఈ పావించులోకి, ఈ పావించులో నుంచి ఈ లైన్‌లోకి డ్రా చేయాలనమాట. కలిపేయాలి. ఇంక ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంతుందో అందులో సగానికి ఒక మార్కింగ్ పెట్టేయాలండి. అంటే ఈ సగం దగ్గర నుంచి గీత కానిచ్చి గీత గీస్తే ఏ విధంగా మార్కింగ్ పెట్టామో, ఆ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటూ రావడమే. పర్ఫెక్ట్ హ్యాండ్ షేప్ అండి. ఓకేనా? మీకు అర్థమైంది కదా! ఇప్పుడొచ్చేసి మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయడమే. ఇక్కడ చూడండి మార్క్ చేసుకున్నట్టయితే కట్ చేశాననమాట. ఇక్కడొచ్చేసి మిడిల్‌కొచ్చేసి ఈ విధంగా డాట్ పెట్టేయాలి. ఇంకిప్పుడు మనము ఫ్రంట్ పార్ట్‌కి లోతు తీద్దామండి. హ్యాండ్‌నయితే ఈ విధంగా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి ఇక్కడ మిడిల్‌కి ఘాటు పెట్టాం గదా! ఇక్కడి నుంచి ఈ విధంగా 1 ఇంచ్‌కైతే మార్కింగ్ పెట్టేయాలండి. ఇంకిక్కడి నుంచి ఇక్కడికి ఎంతుంది? 6:30 అందులో సగం ఎంతండి? 3:15 అనమాట. 3:15 దగ్గర ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని, ఇక్కడొక హాఫ్ ఇంచ్ ఓకేనా? ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా లోతు తీస్తే సరిపోద్దండి. ఓకే. ముప్పావు ఇంచ్ అంటే మరీ చిన్న సైజు కదా! అంత అవసరం లేదండి. ఒక హాఫ్ ఇంచ్, హాఫ్ ఇంచ్ కంటే ఒక గీత ఎక్కువ మార్క్ చేసేసుకున్నా పర్వాలేదనమాట. ఓకేనా? ఇక్కడ చూడండి. ఈ చంక లూజ్ దగ్గర నుంచి ఈ హాఫ్ ఇంచ్‌లోకి ఈ విధంగా కలిపియాలి. ఇంకిక్కడి నుంచి ఇక్కడ 1 ఇంచ్ మార్కింగ్ ఉంది గదా! ఈ 1 ఇంచ్ మార్కింగ్‌లోకి ఈ విధంగా కలిపేసేయడమేనండి. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయడమే. చూడండి. ఇది ఫ్రంట్ అని గుర్తు కోసం ఈ విధంగా అయితే రనర్‌తో మార్కింగ్ పెట్టేయడమేనండి. ఇంకిప్పుడొచ్చేసి బ్యాక్ పార్ట్‌లో ఈ నెక్‌ని గూడా కట్ చేసేస్తున్నాను. ఇదొచ్చేసి బ్యాక్ పార్టు, ఇదొచ్చేసి ఫ్రంట్ అండి. ఇదొచ్చేసి మనకి పైపింగ్ అన్నా వేయండి, లేకపోతే నార్మల్‌గా అయినా స్టిచ్ చేయండి అని చెప్పారు. నేను పైపింగ్ వేయడానికే ట్రై చేస్తానండి. ఓకేనా? బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్‌కి పైపింగ్ వేయడానికైతే ట్రై చేస్తాను. ఇది ఫ్రంటు, బ్యాకు ఇంకా ఇవొచ్చేసి హ్యాండ్స్ అండి. ఓకేనా? రన్నర్‌తో ఎక్కడైతే మార్కింగ్ పెట్టుకున్నామో ఫ్రంట్ పార్ట్‌లో అక్కడే కుట్టు పడతది. ఇంకా బ్యాక్ పార్ట్‌లో ఎక్కడైతే రన్నర్‌తో మార్కింగ్ పెట్టుకున్నామో అక్కడే కుట్టు పడతదండి. ఇక్కడ అప్పర్ చెస్ట్ దగ్గర మాత్రమే రన్నర్‌తో మార్కింగ్ ఉంది. సైడ్స్ ఈ నడుము పట్టి కుట్టేసిన తర్వాత ఇదంతా జాయిన్ చేసి నడుము పట్టి కుట్టిన తర్వాత అప్పుడు నడుము కొలత నాలుగో భాగం మార్కింగ్ పెట్టుకొని అక్కడి నుంచి స్ట్రెయిట్‌గా అప్పర్ చెస్ట్ వరకు కలిపేసుకొని తర్వాత సైడ్స్ జాయిన్ చేస్తాను. ఒక స్టిచ్ వీడియో పెడతాను కదా! మీకు అర్థమవుతదండి అప్పుడు. ఓకేనా? వచ్చేసి హ్యాండ్స్. ఇప్పుడొచ్చేసి ఈ ఒరిజినల్ క్లాత్ మీద ప్లేస్ చేసేసుకొని ఈ లైనింగ్ మొత్తం కూడా గమ్ పెట్టేసుకొని స్టిచ్చింగ్ కూడా పెట్టేస్తానండి నెక్స్ట్ వీడియోలో. ఓకేనా? అంతేనండి. నా వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను క్లియర్ చేయగలిగితే ఖచ్చితంగా క్లియర్ చేస్తాను. నా వీడియో గనుక చివరి వరకు చూసినట్లయితే నలుగురికి షేర్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళవుతారు. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.